శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. 2026 సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఈరోజు 2026 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలుపుకుంటే ఇది ధనస్సు రాశిలోకి వస్తుంది. దీనికి రాష్ట్రాధిపతి గురువు. వీరికి సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశం గురించి చెప్తున్నాను. ఆదాయము 14 ఉందండి, వ్యయము 11, రాజపూజ్యము 5, అవమానము 6. మరొక్క మారు ఆదాయం 14 ఉంది, వ్యయము 11 ఉంది, రాజపూజ్యము 5 ఉంది, అవమానము 6 ఉంది. ఆదాయం బాగానే ఉంది, ఖర్చు తక్కువగానే ఉంది. అంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే వివాహ సంబంధ విషయాలు, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, ఏ మాసంలో అవుతాయి అనే విషయం చాలామందికి డౌట్గా ఉంది. వీరికి గురుబలం కావాలంటే మే నుండి జూన్ 26 వరకు, మరొక మారు మే నుండి జూన్ 26 వరకు వీరికి బ్రహ్మాండమైన గురుబలం ఉంది. అటు తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు గురుబలం ఉంది. ఈ గురుబలం ఉంటే వివాహాలు అవుతాయి, దాంతోపాటు ఇంట్లో శుభకార్యాలు అవుతాయి, ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. దాంతోపాటు మనం ఏదైనా నూతన గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటే మనకు మే నుండి జూన్ వరకు, తర్వాత నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా మనకు కలిసి వస్తుంది. దాంతోపాటు ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ, లేదా ఏదైనా స్థల విక్రయం చేయాలనుకున్నా కానీ మీకు మంచి అవకాశం ఉంది. దాంతోపాటు రాహువు కూడా కలిసి వస్తున్నాడు. రాహు ఈ సంవత్సర కాలంలో మీకు అద్భుతాలు చేయనున్నాడు. రాహు 3వ ఇంట ఉన్నాడు. రాహు కనుక మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, విదేశాలకు వెళ్ళడం కానీ, లేదా ఏదైనా షేర్ మార్కెట్ బిజినెస్ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగంలో ఉన్నవారికి కానీ, ఎవరికైనా అనుకోని ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. వారికి ఇది అవుతుందా కాదా అని మీరు సంశయం పడుతూ ఉంటే, కాదు అన్న పనిని అవును అనిపిస్తాడు రాహు, అవును అన్న పనిని వెనుకకు వేస్తాడు. కాబట్టి మీకు రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. ఈ 2026 సంవత్సరం ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉన్నదని చెప్పగలను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే కింది నెంబర్ ఫోన్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.